యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం అల్లందేవి చెరువు గ్రామంలో ఈఎల్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 30 లక్షల నిధులతో ప్రాథమిక పాఠశాలను నిర్మించి ప్రారంభించాడు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరాడు. గ్రామంలో ప్రతి సర్పంచ్ తన బాధ్యతగా ప్రభుత్వ పాఠశాలను డెవలప్ చేయాలని కోరాడు. ఈఎల్వి ఫౌండేషన్ విద్య వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ఈఎల్వి ఫౌండేషన్ కృషి చేస్తుందని తెలిపాడు. సర్పంచ్ సుర్వి సౌజన్య రాజుగౌడ్ మాట్లాడుతూ అడిగిన వెంటనే పిల్లల భవిష్యత్తు కోసం పాఠశాల భవనాన్ని నిర్మించి ఇచ్చిన ఈఎల్వి భాస్కర్ కు గ్రామస్తుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. మండల విద్యాధికారి, పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు, పాలకవర్గ సభ్యులు, ఈఎల్వి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు అల్లందేవి చెరువు గ్రామం రావడం చాలా సంతోషం. ఎందుకంటే తమ్ముడు ఆ రోజు ఎలక్షన్ పోటీ చేసినప్పుడు మాట ఇచ్చినాము. అది తెలిసి 6 నెలలు కూడా కాలేదు. తమ్ముడు మళ్ళీ స్కూల్ ఓపెనింగ్ టైం లోపల బిల్డింగ్ కట్టిస్తున్నాము. దేవుడి కృప వల్ల, దేవుడి సహకారం వల్ల ఇవన్నీ చేయడానికి మాకు కుదిరింది. జూలై 4 తారీఖు స్కూల్ ఓపెన్ చేయడం చాలా ఆనందదాయకము. మరీ ముఖ్యంగా ఎంటైర్ పంచాయతీ పాలకవర్గమే కానీ, మా రాజు కానీ అహర్నిశలు ఇక్కడ కూర్చొని ప్రతి పని వాళ్ళు చేసుకుంటూ త్వరగా పూర్తి కావడానికి ముఖ్య కారణం కూడా రాజు. కాబట్టి ప్రతి ఒక్కరికి, గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఎస్పెషల్ నీళ్లు కొట్టిన వాళ్ళకి, మట్టి పని చేసిన వాళ్ళకి, ప్రతి పని చేసిన ప్రతి ఒక్కరు ఎవరైతే మీరు పని చేసిరో వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇంకా రానున్న రోజుల్లో కూడా అన్ని గ్రామాల సర్పంచులు కూడా రాజును స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే గ్రామం డెవలప్ కావాలంటే ఒక సర్పంచే. ఎందుకంటే ఎవరైతే సర్పంచ్ని ఎన్నుకుంటారో ఆ 5 సంవత్సరాల గ్రామాభివృద్ధికి చాలా తోడ్పడుతుంది. కాబట్టి ప్రతి సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గం అందరూ మీరు మీ గ్రామాల్లో విద్యకి చాలా ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నది గవర్నమెంట్ స్కూళ్ళనే. కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసి గవర్నమెంట్ స్కూల్ ఇంకా పటిష్టం చేసి ఎవరు కూడా ఈ సొంతంగా డబ్బులు లేకున్నా కానీ ప్రైవేట్ స్కూల్కి పంపించి వాళ్ళ ఆర్థిక ఇబ్బందులతో బాధపడవద్దన్న ఒక కోరిక. కాబట్టి రానున్న రోజుల్లో గవర్నమెంట్ స్కూల్ని, విద్యా వ్యవస్థని పటిష్టం చేయడం కోసం నా వంతు కృషి చేస్తాను. దాంతోపాటు ఇక్కడికి వచ్చి కూడి ఉన్న ఎంఈఓ గారు కానీ, మన హెచ్ఎం గారు ఎక్కడున్నారు, ఇక్కడే ఉన్నారు, వాళ్ళందరి సహకారం కూడా చాలా బాగుంది. కాబట్టి రానున్న రోజుల్లో మా ఎంఈఓ గారిని, డిఓ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఇంకా దీన్ని పటిష్టం చేయండి, మంచి వాలంటీర్స్ని పెట్టండి, మంచి క్వాలిఫైడ్ టీచర్లను పెట్టండి. ఇంకా రాను రోజులు ఎలాంటి సహాయ సహకారం కావాలన్నా అందిస్తాను. మన విద్యా వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడైతే విద్య ఉంటుందో ఆ దేశం బాగుపడుతుంది. ఏ గ్రామంలో విద్య అయితే బాగుంటుందో ఆ గ్రామం బాగుపడుతుంది. ఎందుకంటే వాళ్ళు మంచి ఎంప్లాయీస్ కావచ్చు, ఆ గ్రామ అభివృద్ధి కూడా వాళ్ళు తోడ్పడతారు రాను రోజుల్లో. కాబట్టి ప్రతి ఒక్క గ్రామ ప్రజలందరికీ, ఈ ప్రోగ్రాంకి వచ్చిన చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. జై తెలంగాణ. జై తెలంగాణ. గ్రామంలో ఏదైతే పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్న సమయంలో అన్నగారిని మేము మా ప్రచార నిమిత్తము ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. ఆ సందర్భంగా తమ్ముడు మీ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయి అని చెప్పి వారు అడగగానే ఇదే రోజు ఆ స్కూల్ దగ్గర గోడ దగ్గర నిలబడి, అన్న మా దగ్గర గత 40-50 సంవత్సరాల నుంచి ఒకటే స్కూలు గది ఉండడం వలన విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరు కూడా ఈ స్కూల్కి పంపడానికి ఇష్టపడతలేరు. అప్పు చేసి అయినా సరే చౌటుపల్లు ఇతర ప్రాంతాలకు ప్రైవేట్ స్కూళ్ళకు పంపుతురు అన్న అని చెప్పి చెప్పగానే వారు ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. తమ్ముని గెలిపియండి, గ్రామ ప్రజలందరూ కలిసి రాజుని, సౌజన్యాన్ని గెలిపియండి, ఖచ్చితంగా మేము గెలవంగానే స్కూల్ కట్టిస్తా అని చెప్పేసి మాట ఇచ్చారు. భాస్కర్ అన్న ఇచ్చిన మాట ప్రకారమే తీసుకున్న నేను మర్చిపోయినా కూడా గెలవగానే అన్న ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పి తమ్ముడు కొబ్బరికాయ ఎప్పుడు కొడదామని చెప్పేసి ఇనిషియేట్ తీసుకొని ఏదైతే సంక్రాంతి పండుగకు 2 రోజుల ముందు శంకుస్థాపన చేసినాము. ఇవాళ ఈ యొక్క స్కూల్ భవనాన్ని ప్రారంభించుకోవడం అనేది ఇవాళ నిజంగా మేము, మా గ్రామ ప్రజలు, మేమందరం కూడా భాస్కర్ అన్న గారికి ఎంతో రుణపడి ఉంటాం. వారు ఈ స్కూల్ అడగగానే స్కూల్ బిల్డింగ్ కట్టించినందుకు కూడా వారికి మేము గ్రామ ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్కూలు కట్టగానే ఇది అయిపోదు బాధ్యత, అసలు బాధ్యత ఇప్పుడే మొదలవుతుంది. ఖచ్చితంగా ప్రైవేట్ స్కూళ్ళలో ఏ విధంగానైతే మేము వాళ్ళు విద్యను అందిస్తున్నారో దానికి మించి మేము విద్యను అందించాలనే తపనతోటి మేము, మా పాలకవర్గం, మా గ్రామ పెద్దలందరి సహాయ సహకారాలతోటి మేము వాలంటీర్ టీచర్లను కూడా 14 సంవత్సరాలు 10 సంవత్సరాలు టీచింగ్ అనుభవం ఉన్నటువంటి వాలంటీర్స్ని పెట్టినాం. ఎవరు కూడా చింతించొద్దు, మీ పిల్లల చదువు బాధ్యత గ్రామ సర్పంచ్గా మేము తీసుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలను ప్రైవేట్లో అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి పంపకండి. మేము అదే చదువును
అంతకంటే నాణ్యమైన చదువును మన ప్రాథమిక పాఠశాలల్లోనే అందిస్తున్నాము. దీనికి భాస్కర్ అన్న గారు మనకు మంచి బిల్డింగు సదుపాయాలు కల్పించారు కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరూ కూడా అర్థం చేసుకొని మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. ధన్యవాదాలు. ఈరోజు మా అల్లంది చెరువుకు 25 లక్షల రూపాయలతోని మరి స్కూల్ భవనం నిర్మాణం చేపట్టిండు. ఇది ప్రభుత్వాలు చేయవలసిన పనిని మరి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా నిర్వహించడం అంటే మామూలు గొప్ప విషయం కాదు. మరి మా ఊరే కాదు, చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడ చూసినా ఈవీఎల్ భాస్కరే చేసిన పనులు ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు కనపడుతున్నాయి. అంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, మరి గడ్డి వీక్తున్నాయి అనే దాని మీద నేను ఈ సభామూలకంగా విమర్శిస్తున్నా. ఎందుకంటే ఇది పేదవాడికి కావాల్సింది విద్య, వైద్యం, కావలసినది సదుపాయాల మీద ఒక ఎజెండా పెట్టుకొని మరి వాడవాడ తిరుగుతూ మరి మునుగోడు నియోజకవర్గం కాకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మరి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందంటే నేను గొప్పగా భావిస్తున్నా. ఇలాంటి నాయకులు మరి ప్రజానాయకుడు అయితేనే ప్రజలకు మరి అనుసంధానంగా మరి సేవ చేసే భాగ్యం ఉంటుంది. కాబట్టి మరి రానున్న రాజకీయాలలో కూడా ఇలాంటి నాయకుడు వచ్చి మరి గ్రామాలను కాకుండా మరి ఈ ప్రాంతంలో ఉన్న ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలు పట్టి పీడిస్తున్న భూతాన్ని తరిగొట్టినా కానీ సాగునీరు అందని దిశగా ఈ నియోజకవర్గం ఉన్నందున ఈరోజు మరి అన్న సాగునీరు మీద కూడా మరి ఇక్కడ ఉన్న ప్రాజెక్టుని శివన్నగూడెం ప్రాజెక్టును కూడా తొందరగా పూర్తి చేసి మరి అది వ్యవసాయం చేసుకునే మరి వ్యవసాయదారులకు నీరు అందించాలనే దాని మీద కూడా ఆకాంక్షిస్తున్నందుకు నేను గొప్పగా భావిస్తున్నా. ఈరోజు మా గ్రామానికి విచేసి మాకు మరి అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడినందుకు నేను గొప్పగా గర్విస్తున్నా. నాకు పరిచయమైన మొదటి రోజే నాకు ఫోన్ చేసిండు. ఏంటంటే అన్న నువ్వు సర్పంచ్గా కాదు నువ్వు చేయవలసింది వేరే ఉన్నది, నువ్వు సర్పంచ్గా వదిలేసిరా అనగానే మాట ఇవ్వగానే నాకు ఎంతో గొప్పగా అనిపించింది. నేను నీకు ఇంకా పై స్థాయిలో కల్పిస్తానని మాట చెప్పినందుకు కూడా నేను ఆనందపడుతున్నా. ఇవాళ నా ప్రాంతంలో మరి మా ఊళ్ళో ఈ స్కూలు తెచ్చినందుకు నేను గర్విస్తున్నా. ఇలాంటి ప్రజానాయకుడు ప్రజాసేవ చేసేటందుకు ఓటు అనే ఆయుధాన్ని కూడా ఇలాంటి నాయకులకు ఉపయోగిస్తేనే నిజమైన మరి నాయకత్వం వస్తుంది, ప్రజాసేవకు అంకితం అవుతారని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున